నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో రాజ్యాంగానికి ప్రమాద ఘటికలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకుని సోదర భావాన్ని చాటుకున్నారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామస్తులు. గ్రామానికి చెందిన యువకులు ఉబేద్ అహ్మద్, బాసిద్ కలిసి గ్రామంలోని జుమ్మా మసీదులో మంగళవారం ఇఫ్తార్ విందులో ఏర్పాటు చేశారు. నగరంలోని సుభాష్ నగర్లో గల నిర్మల హృదయ పాఠశాలలో నేటి నుంచి 10వ తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు చెందిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని వేల్పూర్ పాస్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సన్మానించారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి గ్రామానికి చెందిన మేకల సాయమ్మ 65 సంవత్సరాలు చెరువులో పడి మృతి చెందింది.